హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ తిరుపతి లడ్డు వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది సార్. చాలా మంది ఇప్పుడు చర్చలకు దారితీశారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా కూడా కుదిపేసింది సార్. అందరూ కూడా ఇప్పుడు చర్చలకు దారితీశారు, మాట్లాడుకుంటున్నారు. సో అంటే తిరుపతి లడ్డు కల్తీ అవ్వడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అసలు ఈ విధంగా ఎందుకు చేశారని కూడా అంటున్నారు సార్. మీ ఒపీనియన్ సార్ మొత్తం ఈ వ్యవహారం పైన? ఇప్పుడు కల్తీ అనేది చిన్న విషయం కాదు, క్షమించడానికి నేరమే. ఎందుకంటే అది దేవస్థానము, హిందువులకు ప్రముఖమైన దేవుడు, చాలా మందికి ఇంటి దేవుడు కూడా. హిందువులు ఎంతో పవిత్రంగా తిరుపతిలో దర్శనం చేసుకునే దానికి కానీ ఇంకొక దానికి కానీ వెళ్తుంటారు. అక్కడ కూడా ఆలయంలో కూడా ఏదైనా పొరపాటు జరిగితే తమ కుటుంబంలోనో ఇంట్లోనో ఏదో ఒక నష్టం జరుగుతుందని భయం కూడా ఉంది. అందువల్ల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం భక్తి శ్రద్ధలతోనే పనిచేస్తారు. తప్పులు చేయాలంటే కొంచెం జంకుతారు. ఎందుకంటే నేను పియూసీ చదివినప్పుడు అక్కడ చదువుకున్నాను. అక్కడ ఉండే మనోభావాలు కూడా నాకు తెలుసు. అటువంటి పవిత్రమైన స్థలంలో ఇది అపవిత్రమైన జరగటం అంటే అది క్షమించడాన్ని తప్పే అవుతుంది. వాళ్ళని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాల్సిందే, విచారణ జరిపించాల్సిందే, దోషులను శిక్షించాల్సిందే. ఎందుకు అని అంటే టీటీడీ వచ్చేసరికి గత ప్రభుత్వ హయాంలో టీటీడీకి దాదాపు 4 సంవత్సరాలు సుబ్బారెడ్డి గారు ఉన్నారు చైర్మన్గా. 2 సంవత్సరాలేమో కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఒకవేళ ప్రభుత్వం కూడా ఇది మాకేం సంబంధం ఉంది, టీటీడీ అటానమస్ బాడీ అనే దానికి కూడా వాళ్ళిద్దరు కూడా అత్యంత సన్నిహితులు, దగ్గరైన వ్యక్తులు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి ఇది ఏదో వాళ్ళ అటానమస్ గాడి అక్కడ ఏదో జరిగింది, మాకేమిటి సంబంధం అనే దానికి లేదు, దగ్గర ఉన్నారు కాబట్టి. అందువల్ల ఇటువంటిది జరగకూడదు. జరిగిందంటే పొరపాటే. ఎందుకంటే టెండర్ విధానంలో పిలిచినప్పుడు వాళ్ళైనా చూసుకొని ఉండాల. చైర్మన్లు అయినా కానీ ఏమిటిది ఇంత చీప్గా ఎవరు నెయ్యి సప్లై చేస్తారు, ఎందుకంటే బయట మార్కెట్లో కూడా ఉంటాయి రేట్లు, దాని ప్రకారమే చేస్తారు. కానీ మరీ 600-700 ఉన్న నెయ్యిని 300-320 చేయడం అంటే ఏదో ఒక విధమైన కల్తీ చేయాల్సిందే. అది చైర్మన్ అయినా చూసుకొని ఉండాల్సింది. టీటీడీ పాలక మండలిని కూడా నియమించేది కూడా ప్రభుత్వమే నియమిస్తుంది కాబట్టి పాలక మండలిలో ఉండే వాళ్ళు కూడా అందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఈ విషయం చూసుకుండాల్సింది. చూసుకోకుండా ఎటువంటి పొరపాటు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తడం అంటే క్షమించడానికి నేరమే. దాని మీద విచారణ జరిపించాల్సింది, చర్యలు తీసుకోవాల్సిందే. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఆయన నేను ప్రధాని మోదీ గారికి ఓ లేఖ రాస్తున్నాను, సుప్రీంకోర్టు కూడా వెళ్తాను, అసలు చంద్రబాబు నాయుడు గారు దేవుని పైన కూడా ఎటువంటి రాజకీయాలు చేయడం అనేది అది అసలు కరెక్ట్ కాదు, తిరుపతి లడ్డు వ్యవహారం పైన అసలు ఎటువంటి తప్పు చేయలేదు మేము అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన లేఖ రాశారు, మరి సుప్రీంకోర్టు కూడా వెళ్తామన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు సార్. మరి వీళ్ళ వైపు నుంచి ఈ విధంగా ఫైట్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటే అది తప్పు జరిగింటే క్షమించడానికి నేరమే అంటున్నాను కదా. మరి మా దగ్గర తప్పు జరగలేదు అని నేను అంటున్నారు. దానికి తగు ఆధారాలు చూపించాల్సింది ఉంటుంది. ఊరికి మాట్లాడితే సరిపోదు కదా. అవతల మాట్లాడిన వ్యక్తి కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. తర్వాత ఈ శాంపుల్స్ టెస్ట్కు పంపించిన తర్వాత ఆ కొన్ని కంపెనీలు సప్లై చేసిన నూనె కల్తీ నూనెగా ఉందేనా ఈవో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇంకా మరి అది విచారణలో నిగ్గుదేరాల్సిందే. విచారణ నిగ్గుదేరి తప్పైతే తప్పకుండా వీళ్ళను శిక్షించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఇది కంప్లీట్ గా ప్రూవ్ చేసి దీని ఆధారాలు చూపించి అప్పుడు ఇది చెప్పుంటే బాగుండు అని కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నట్టు తొందరగా చెప్పేశారు. అలా కాకుండా దీని కంప్లీట్ ప్రూఫ్స్ తీసుకొచ్చి
లేదు తిరుపతి లడ్డు వీళ్ళ హయాంలో మొత్తం కల్తీకి గురైంది అని చెప్పుంటే బాగుండు అనుకుంటున్నారు సార్, మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఆ కంపెనీలన్నీ పాతవే. ఎవరైతే సప్లై చేస్తున్నారో గోవుని ఏని సప్లై చేస్తున్నారో అవి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీలే. ఆ కంపెనీల నూనె ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉందని చెప్పి అనుమానం వచ్చి టెస్టులు చేయించినారు. టెస్టులు చేయించినాక టెస్టుల్లో ఎస్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది, కల్తీ జరిగింది అనేది వచ్చింది కాబట్టి ఆ కంపెనీలు గతంలో అపాయింట్ అయినట్టే కాబట్టి వీళ్ళకి అంతో ఎంతో అంటుకుంటుంది కదా. తప్పకుండా వీళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చినాక బోర్డు వేసిన తర్వాత ఈ టెండర్లు ఇవి పిలిచి కొత్త కాంట్రాక్టర్లు వచ్చి కొత్త కాంట్రాక్టర్ల జరిగితే అది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి అంటకొస్తుంది. ఇది గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్లే సప్లై చేస్తున్నారు కాబట్టి అది ఆ ప్రభుత్వం మీదకే పోతుంది. ఆ ప్రభుత్వంలో ఉన్నది చైర్మన్ ఆయనకు అత్యంత ఆప్తులే. అందువల్ల అది ముఖ్యమంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారి సన్నిహితులైన చైర్మన్కి కానీ అంటుకొస్తుంది. సార్ దీనిపైన ఇంకొంతమంది కొన్ని భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మతాలను రెచ్చగొట్టడానికి ఇటువంటి కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, అతను ఒక క్రిస్టియన్, అందుకే హిందూ దేవాలయాల పట్ల ప్రసాదాల పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తారని ప్రూవ్ చేయడానికి చేస్తున్నారని కూడా అదొక రకమైన చర్చ కూడా జరుగుతుంది. దానిపైన మీ ఒపీనియన్? ఇప్పుడు ఎవరు కాదన్నా అవునన్నా ఆయన క్రిస్టియన్ మతం అయితే తీసుకున్నాడు, ప్రాక్టీసింగ్ క్రిస్టియనే కదా, కాదని లేని సత్యము. అయితే అతను ముఖ్యమంత్రి అనుకోండి, దానికి అంటగట్టలేం. కానీ తప్పు జరిగింటే క్షమించడాన్ని నేను తప్పే కదా అది. ఎందుకంటే హిందువులకు ప్రముఖమైన దేవుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొలిసే దేవుడు. అటువంటి దేవుని దేవస్థానంలో జరగడము అని అంటే అది కొంచెం నేరం కిందికే వస్తుంది. అది జరిగింది గత ప్రభుత్వంలో అపాయింట్ చేసిన పాలక మండలి చేసిన ఆ పాలక మండలిని నియమించింది ఈయనే కదా. తప్పించుకునే దానికి ఎట్టయితుంది? ఊరికే ఏదో మాట్లాడచ్చు, ఇవన్నీ చెప్పచ్చు, కానీ అంత ఏమి సంబంధం లేనట్టు మాట్లాడేదానికి అవకాశమే లేదు అంటాను. అయితే కాకపోతే విచారణ జరిగే ఎన్ని ప్రూవ్ చేయాల్సింది. అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా అంటున్నది, మోదీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆడుతున్న డ్రామా ఆ కోణం కూడా ఉంది అని అంటున్నారు. అది ఉండే ఛాన్స్ ఉందంటారు? అది ఏం సంబంధం ఉంది? వాళ్ళు అడిగారు అనుకోండి, అక్కడ కేంద్ర మంత్రి గారు సడ్డా గారు దీని మీద రిపోర్ట్ పంపించమని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. రిపోర్ట్ పంపించమన్నారు. రిపోర్ట్ పంపించినాక రిపోర్ట్లో ఉంటే కనుక వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి మేము కూడా సంసిద్ధమే, ఇటువంటి జరగకూడదు, జరిగిన దానికి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం విచారణ జరిగి తేలిందంటే అది ఇబ్బందికర సమస్యే. ఎందుకంటే అది గత ప్రభుత్వం మీదకే వస్తుంది. ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు దేవస్థానంలో ఇటువంటి జరిగినప్పుడు చాలామంది అది చెడ్డ పేరు వస్తుంది కదా. తప్పకుండా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. సార్ ఇప్పటి వరకు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా డీల్ చేయలేకపోయారు అంటే అన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆయన పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు, దీన్ని హ్యాండిల్ చేయలేకపోవడం ఇంత పెద్ద చర్చకు దారి తీసింది, అన్ని విమర్శలకు దారి తీసినా కూడా ఆయన మాత్రం పెద్దగా అంటే దీన్ని హ్యాండిల్ చేయడంలో విఫలమైంది. ఇప్పుడు పార్టీకి చాలా దెబ్బ తగిలింది అన్నారు. మరి ముందు ఇది ఇంకా మైనస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఒక దేవస్థానంలో ఇటువంటిది జరగటము, గత పాలక మండలి సమయంలో కూడా జరిగిందని అభియోగాలు రావడము, ఇవన్నీ వచ్చినప్పుడు ఇది మరంతా సిట్టు విచారణ జరుపుతామన్నారు. సిట్టు వేసి విచారణ జరిగి అదంతా నిజమని తేలితే మాత్రం చాలా చెడ్డ పేరే వస్తుంది. తప్పకుండా వస్తుంది చెడ్డ పేరు. సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న వెళ్ళి మాట్లాడారు, అలాగే ఆయన పాయచిత్త దీక్ష కూడా తీసుకున్నారు సార్ ఈ వ్యవహారంలో. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే మొన్నటి వరకు ఆయన రెస్పాండ్ అవ్వలేదు, నిన్న చాలా గట్టిగా ఫైల్లో కూడా మాట్లాడారు. మరి ఇంకా ముందు ఎటు వెళ్తుందంట? అంటే ఆయన కూడా ప్రభుత్వంలో భాగమే అనుకోండి. జనసేన పార్టీ కూడా కలిసి ఫ్రంట్ గానే ఉండాలి కదా, ఉన్నారు. ఒక మంత్రిగా రియాక్ట్ అయ్యేదానికి ఉంది. అతను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉండినప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా రియాక్షన్ ప్రాముఖ్యత ఉంటుంది.
ప్రాయశ్చిత్త దిశ అని అన్నారు. ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది ఎవరు అనేది ఇప్పుడు సమస్య. ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తప్పు జరిగింటే. అటువంటిది అంటే ఏదో ఒక రకమైన ప్రొటెస్ట్ కార్యక్రమం అనుకోండి, దాన్ని తప్పలు పట్టలేము. ప్రొటెస్ట్ కార్యక్రమంలో తీవ్రంగానే స్పందించినట్టు జరగడం మంచిది కాదు. ఎవరైనా స్పందించుతారులేండి, ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించుతారు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పైన ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు నిజమని ప్రూవ్ కావాలి. రేపటి రోజు లేదు ఇది తప్పు అని చెప్పేసి అంటే మళ్ళీ ఆయనకి ఉచ్చు బిగించుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఆయన పైన కూడా ఒక రెస్పాన్సిబుల్, ఒక బాధ్యతాయుతమైన పని అయితే ముందుంది అనుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి, ఈవో శాంపుల్స్ తీసినారు కాబట్టి దాని మీద చర్చించుంటారు. కొంత ప్రైమా ఫేసి ఉన్నప్పుడే ఆరోపణలు చేస్తారు. ఆయనకు చుట్టుకొచ్చేది ఏముంది? ఆయనకి ఇది ప్రూవ్ కాకుండా పోయే సమస్య లేదు కదా. ఎందుకంటే కాంట్రాక్టర్లు పాతలు సప్లై చేస్తున్న వాళ్ళలో కొందరు ఇన్ఫీరియర్ క్వాలిటీ వచ్చిందని టెస్టులు చేసిండొచ్చు, ఇప్పుడు చేసిండొచ్చు. ఇది కాంట్రాక్టర్లు ఏమో పాతలే కదా, పాత విధానంలో ఏం సప్లై చేస్తుంటారు, ఇప్పుడు అట్నే సప్లై చేసింటారు కదా. అంత కాదని రండి, ఇది సిటీ వేసినా కానీ ఈ ఎంతో కొంత ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయినప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అంట. సార్, సిట్ కాకుండా సిబిఐ వాళ్ళకి అప్పగిస్తే బాగుంటుందని వాళ్ళ వైపు నుంచి, అంటే వైసీపీ వైపు నుంచి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే సిట్ అనేది వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, సిబిఐ అనేది సెంట్రల్ కంట్రోల్లో ఉంటుంది. సో అందుకే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వీళ్ళ వైపు నుంచి ఒక ఆర్గ్యుమెంట్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఒకటే మాట అంత ఆరోపణ చేయలేరు కదా, పరిపాలన చేయాలి కదా. సిట్ అంటే ఆఫీసులను ఇస్తారు, విచారణ చేస్తారు, సాక్షులను ఇవన్నీ జరుగుతాయి కదా. జరిగి ఒక ప్రైమా ఫేసి వచ్చినప్పుడు ఒకవేళ మీకు అంత డౌట్ ఉన్నప్పుడు మీ సిబిఐకి అడగచ్చు కదా. మళ్ళీ అప్పలెంట్ అథారిటీగా సిబిఐని అడగచ్చు, ఏం చేయకూడదు అనేది ఏముంది? సార్, అంటే వైసీపీ హయాంలో ఇటువంటి జరగడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కల్తీ తిరుపతి లడ్డు ఇవ్వాలి అందరి అన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే కల్తీ చేయడానికి చెప్పినారు కదా. అతను 320 కంటే ఆ రేటుకి ఎక్కడ దొరకదు. అటువంటిది 320కే కోట్ చేసినారని అంటే దాన్ని ఆ టెండర్ విధానంలోనే తప్పు ఉంది. టెండర్ పిలిచినప్పుడు ఆ పాలక మండలి కానీ ప్రభుత్వ కానీ రెండు కూడా జాగ్రత్తగా ఇది హిందువుల సెంటిమెంటు జాగ్రత్తగా ఉండాలని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. తీసుకొని లేకుండా పొరపాటు చేసినారు. 320 టెండర్ కోట్ చేసినారు. అత్యంత ధర తక్కువ, దేవుని సొమ్ము సేవ్ చేసేదానికి చేసినామని చెప్పి అక్కడ నాణ్యత లేని సరుకు తీసుకొని సప్లై చేయడము అని అంటే అది పాలక మండలి తప్పు అవుతుంది. పాలక మండలిని నియమించిన ప్రభుత్వానికి కూడా తప్పు అవుతుంది. సార్, అంటే తిరుపతి విషయంలో ముందు నుంచి కూడా వీళ్ళపైన చాలా ఆరోపణలు ఉన్నాయి సార్ వైసీపీ హయాంలో. అంటే రోజా గారు కూడా డబ్బులు తీసుకొని విఐపి పాస్లు ఇస్తారు, ఇటువంటివి చాలా చేసింది. తిరుపతి